ప్రతి ఒక్కరికి 1,72,000 నాడులు ఉన్నాయి. ఎన్నో ఆ న్యూరాన్స్ వల్ల మనకు ఆక్సిజన్ అనేది అంది, మన దేహాన్ననేది రక్షింపబడుతూ, చక్కగా మనల్ని నడిపిస్తుంది. ఆ సోలే ఇన్నిటితో ముడిపడి ఉందన్నమాట. మరి మనకు నిటారుగా మనం కూర్చున్నామన్నా, నడుస్తున్నామన్నా గానీ, ఒక మేరు పర్వతంలాగా ఒక మేరుదండం అంటారు. వెన్నెముక అండి. చాలా ఇంపార్టెంట్ వెన్నెముక. మనకు దానివల్ల ప్రాణశక్తి అనేది ప్రతి ఒక్క దానికి గూడా మనకు అందుతుందనమాట. మేరు దండం అంటారు దాన్ని. ఇది మనము ఏం చేస్తామంటే, బిజీ షెడ్యూల్ అయిపోయి ఎట్లా పడితే అట్లా కూర్చుంటాం. ఇలా కూర్చుంటాము, ఇట్లా పడితే సోఫాలో గానీ, ప్లస్ ఇంకొక దానిలో గానీ వంగి కూర్చుంటాము. వంగి కూర్చున్నప్పుడు ఏమైతుందంటే, బ్రహ్మరంధ్రం గుండా మనకి ప్రాణశక్తి అనేది సరిగ్గా ప్రవహించదు. ఎందుకంటే, వెన్నెముక మధ్యలో సుషుమ్న నాడి అనేది ఉంటుందండి. ఆ సుషుమ్న నాడి ఏంటంటే, ఓపెన్ అయితే నిటారుగా ఉన్నప్పుడు ఓపెన్ అవుతుంది. మరి నిటారుగా లేకుండా ఎట్లంటే అట్లా మనం కూర్చున్నప్పుడు ఏందంటే అది క్లోజ్ అయితుంది. ఒక వాల్ లాగా అన్నమాట.